కరోనా బారిన పడిన తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి చెన్నై ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే విధముగా ఆయన తనయుడు అభినయ్ రెడ్డి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో గత 10 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నగర యాదవ సంఘం ఆధ్వర్యంలో అలిపిరి శ్రీవారి పాదమాల మండపం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనాపై ప్రజలకు ఎప్పుడూ అవగాహన కల్పిస్తూ ఉన్న ఎమ్మెల్యేకు రెండవసారి కరోనా బారిన పడటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రియమైన ఎమ్మెల్యే త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. బైట్ వాసు యాదవ్ నగర యాదవ సంఘం నాయకులు, తులసి యాదవ్ నగర యాదవ సంఘం నాయకులు. తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే భూమన అభినయ్ గారు ప్రజలకి కరోనా వ్యాధి గురించి అవగాహన కల్పించే చర్యల్లో భాగంగా ఆయన మళ్ళీ కూడా కరోనా బారిన పడడం జరిగింది. ఇది నిజంగానే ఆయన ప్రజా చైతన్యంలో ఆయన ప్రజలకి కరోనా బారి నుంచి కాపాడుకోవాలి అనే తాపత్రయంలో మళ్ళీ రెండోసారి కూడా ఆయనకి మరియు భూమన అభినయ్ గారికి కూడా మళ్ళీ కరోనా రావడం జరిగింది. ఇది తిరుపతి ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్న సందర్భం. ఇందులో భాగంగా తిరుపతి యాదవ సంఘం తరపున ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈరోజు యాదవ సంఘం నాయకులు అందరూ కూడా వాళ్ళ ఇరువురి ఆరోగ్యం బాగుపడాలనేసి తొందరగా వాళ్ళు కరోనా బారి నుంచి బయటపడాలని, అలాగే మళ్ళీ ప్రజలకి సేవ చేసే భాగంలో కూడా మళ్ళీ కూడా వాళ్ళు చురుగ్గా పాల్గొనాలనేసి ఈరోజు యాదవ సంఘం తరపున ఈరోజు పాదాల దగ్గర టెంకాయలు కొట్టి మొక్కుకోవడం జరిగింది. అభినయ్ రెడ్డి గారు కోలుకొని మళ్ళా వచ్చి ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నాము. అట్లనే ఇప్పుడు అలిపిరి పాదాల దగ్గరికి తులసి యాదవ్ ఆధ్వర్యంలో మేము టెంకాయలు కొట్టాము. ఓన్లీ యాదవాస్ మాత్రమే టెంకాయలు కొట్టాము. వాళ్ళ ఆరోగ్యం బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే మన యువనేత అభినయ్ రెడ్డి గారికి కరోనా రావడం చాలా బాధాకర విషయం. ప్రజలందరూ కూడా చాలా దుఃఖంతో ఉన్నారు. అదే మరి ఈరోజు కూడా ఆయన ఒళ్ళు బాగాలేదని వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేయడం జరిగింది, పరామర్శించడం జరిగింది, ఆరోగ్యం చూసుకోమని చెప్పి. అలాగే మళ్ళీ తిరిగి ఆయన ప్రజాక్షేత్రంలో మళ్ళీ తిరిగి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆ దేవుని కోరుకుంటూ మా యాదవ సంఘం తరఫున ఈరోజు ఆయనకి ఆరోగ్యం బాగుండాలని చేయడం జరిగింది. కొబ్బరికాయలు కొట్టారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆరోగ్యం బాగుండాలని ఈరోజు యాదవ సంఘం తరఫున అందరూ ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని ఇక్కడ టెంకాయలు కొట్టే కార్యక్రమం చేశాం. ఎందుకంటే గత ఈ కరోనా వ్యాధి వచ్చిన నుంచి ఆయన ప్రతి తిరుపతిలో ఆయన నియోజకవర్గం మొత్తం వీధి తిరిగి కరోనా అంటే ఇటు ఉండాలి, ఈ విధంగా మీరు భయపడి ఈ విధంగా చేయాలని చెప్పి తిరిగి జనాలతో ఎక్కువ సంబంధాలు ఉన్న దానివల్ల మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళకి వచ్చింది. ఇది ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళ పైన కరుణ చూపి వాళ్ళని మళ్ళీ తిరిగి జనాలకి సేవ చేసే విధంగా బిన్నె కోలుకొని జనాల మధ్యలో రావాలని చెప్పి మేము యాదవ సంఘం తరఫున కోరుకుంటాం.